అందరికీ నమస్కారం. మనకి మళ్ళీ లోకోస్లో 2.2.3 వర్షన్ అయితే మనకు అప్డేట్ అయితే వచ్చింది. దాంట్లో మనకు అసలైన అప్డేట్ వచ్చిందనమాట. మీటింగ్ సంబంధించి అండ్ రిపోర్ట్ సంబంధించింది. సో ఏమేమి వచ్చినా ఎక్కడ వచ్చిందా అప్డేట్ అనేది మనం ఒకసారి క్రాస్ చెక్ చేస్తాము. సో అప్డేట్ చేస్తున్నాను నేనైతే ముందుగా. సో వాట్స్ న్యూ డాష్ బోర్డ్ డిజైన్ ఫర్ V1 CLF. సో అండ్ ఇక్కడ మనకి ఏమేమి అప్డేట్స్ అనేది ఇక్కడ మనకు క్లియర్గా వాళ్ళు అయితే ఇక్కడ చూపించినారనమాట. అబౌట్ యాప్ గురించి కూడా మళ్ళీ చూపించినారు. సో ఈ వివరాలు తెలుసుకోబోయే ముందు వెల్కమ్ టు ఎంఏ టెక్ ట్రెండ్స్. ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కావాల్సిన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. సో ముందుగా మనమైతే లాగిన్ అయ్యాము, వచ్చేసాము దీనికి అసలైన పోర్షన్కి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత మనకి లాగిన్ అడుగుతుంది కదా, కొత్త వర్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి లాగిన్ అడుగుతుంది. సో లాగిన్ కూడా మనం ఇచ్చేస్తాము. ఇచ్చిన తర్వాత డౌన్లోడ్ అప్లోడ్ ఇదంతా కూడా యాజ్ యూజువల్గా లాస్ట్ అప్డేట్లో అయితే ఏదైతే ఉందో అదే వర్షన్లో ఉన్నటువంటి అప్డేటే ఉంది. సో దీంట్లో ఏమైతే మార్పు ఏం జరగలేదు. అంటే మనకి ఇన్కంప్లీట్ డేటా ఫర్ అప్లోడ్ లేకపోతే పెండింగ్ ఫర్ అప్రూవల్ ఇది లాస్ట్ వర్షన్లో ఉండే కదా. ఇప్పుడు మనకి మై మీటింగ్స్కి ఒకసారి చెక్ చేస్తున్నా చూడండి. మై మీటింగ్స్ ఒకసారి చెక్ చేస్తే చూడండి, ఇక్కడ ఎస్హెచ్జి ఉంది, కింద మీటింగ్ స్కెడ్యూల్ ఉంది. అంటే 20 తారీఖు నేను చేశాను కాబట్టి అదే కరెంట్ డేట్ కనిపిస్తుంది. తర్వాత మిస్డ్ మీటింగ్స్ 22 అంట, తర్వాత కరెంట్ మీటింగ్స్ 0, ఆ నెక్స్ట్ అప్కమింగ్ 0. సో ఇదంతా మనకి పైన అయితే అబ్స్ట్రాక్ట్ కనిపిస్తుంది. తర్వాత కింద వచ్చేసి సంఘం లోకోస్ కోడ్, తర్వాత ఎస్హెచ్జి పేరు, డేటా ఫార్మేషన్, పక్కన ఉన్న మెంబర్స్. ఆ తర్వాత అక్కడ మనం 3 డాట్స్ క్లిక్ చేస్తే జనరేట్ మీటింగ్, ఎడిట్ మీటింగ్, వ్యూ క్యూ స్టేటస్, అలాగే వ్యూ అప్రూవల్ స్టేటస్, డౌన్లోడ్ మీటింగ్, డౌన్లోడ్ అప్రూవల్ స్టేటస్. సో మనకు 7 అయితే ఐకాన్స్ వచ్చిందనమాట. వన్స్ మనం మీటింగ్స్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్లో అయితే వెళ్తామన్నమాట 1 by 1. ఇంతకుముందు మనం పాత ప్రొఫైల్లో చేసినట్టుగానే ఆ స్టేటస్ కోసం ఇంకా మనం చేస్తాము. సో ఒకసారి క్లిక్ చేశాను, మీటింగ్ జనరేట్ మీటింగ్ అంటే లాస్ట్ మీటింగ్ నంబర్, లాస్ట్ మీటింగ్ డేట్, న్యూ మీటింగ్ నంబర్ 1 అని వచ్చింది. మీటింగ్ డేట్ వచ్చేసి 23/2024. సో అలా మనకైతే వచ్చిందనమాట. మనం దాన్ని ఫిల్ చేసి తర్వాత ట్రాన్సాక్షన్స్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మనము మళ్ళీ జనరేట్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు చెక్ చేసి చూస్తే మనం ఏం చేయలేదు కాబట్టి నో డేటా అని చూపిస్తుంది అనమాట. సో మనకి ఇలా ప్రతిదీ కూడా ఇక్కడ కంప్లీట్ క్లియర్గా ఎంటర్ చేయాల్సి వస్తుంది. ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా క్లియర్గా ఎంటర్ చేస్తేనే మనం జనరేట్ ఎడిట్ చేసుకోవడానికి వ్యూ మీటింగ్ తర్వాత అప్లోడ్ స్టేటస్ అన్నీ మనము ఇక్కడ ఉన్నటువంటి ఐకాన్స్ అన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకొని క్లియర్గా చేస్తేనే తప్ప మనకి రిఫ్లెక్ట్ అనేది అవ్వదన్నమాట. తర్వాత మనము అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ బీపీఎం లాగిన్కి వెళ్ళడం, అక్కడ అప్రూవల్ ఇవ్వడం, ఇదంతా మళ్ళీ యాజ్ యూజువల్ కామన్గా జరిగిపోతుంది. సో మనం మీటింగ్ డే కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా అయితే ఈ అప్డేట్ వచ్చింది. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే దీంట్లోనే చూడండి 2.2.3. సో ఇది లేటెస్ట్ అప్డేట్. సో మనకి మళ్ళీ ఎందుకంటే ఇది నేను చూపించలేదని చూపిస్తున్నాను. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి దీంట్లోనే మనకి రిపోర్ట్స్ అనే అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఎప్పుడు మనం మీటింగ్స్ కంప్లీట్ చేసినాం కాబట్టి మీటింగ్ అయిపోయిన తర్వాత పైన ఎస్హెచ్జి నేము, అక్కడ మనము కంప్లీట్ చేసిన ఎస్హెచ్జిని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే నో మీటింగ్ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది, ఎందుకంటే మనం చేయలేదు కాబట్టి. ఇప్పుడు మనం అందరూ ప్రొఫైల్ కంప్లీట్ చేసాం కాబట్టి ట్రాన్సాక్షన్స్కి మనం వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఎస్హెచ్జి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ మెంబర్స్, ఎస్హెచ్జి, రిసిట్ పేమెంట్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, అలాగే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, తర్వాత బ్యాలెన్స్ షీట్, ఇవన్నీ కూడా మీకు రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. సో మనం ఆ రిపోర్ట్స్ అన్ని చూసుకొని అయితే చేసుకోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కావాల్సిన వాళ్ళకైతే షేర్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.